ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుకి శాపనార్థాలు పెడుతున్న ప్రభావతికి నిజం చెప్పిన మీనా. షాక్లో మనోజ్ చెంప పగలగొట్టి గెంటేసిన ప్రభావతి. ఇంతకు అసలు బాలు ప్రాణాపాయ స్థితిలో ఎందుకున్నాడు? మరి మీనా ఏం నిజం చెప్పింది? బాలు గురించి తెలుసుకుని ప్రభావతి మనోజ్ని బయటకు గెంటడం ఏంటి, చెంప పగలగొట్టడం ఏంటి, ఇదంతా వీడియో ద్వారా చూసేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. మొత్తం మీద అయితే ఇక శోభ తోటికోడళ్ళు ఇద్దరి మధ్యన గొడవ పెట్టేయాలనుకుంటుంది. గొడవ పెట్టడమే కాదు, ఈ గొడవతో తాను ఇంట్లో వదిలి వచ్చేయాలి శృతి అని చెప్పేసి ప్లాన్ చేసి మీనా దగ్గరికి వెళ్ళి నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతుంది. ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావంట, నీతో పాటు మా అమ్మాయిని కూడా చెడగొడుతున్నావంట, మా అమ్మాయికి లేనిపోని అల్లరి నేర్పిస్తున్నావంట అని చెప్పని మాట్లాడేసరికి నాకేం అవసరం అండి, ఏం మాట్లాడుతున్నారు, ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరితైనా అనుంటే కనుక ఖచ్చితంగా దాన్ని నాలుగు తెగ్గొసేదాన్ని అని చెప్పని అంటుంది. ఇక వెంటనే శృతి మాటలతో శోభ అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈ చిచ్చు ఆగకుండా రగులుకుంటుంది. మీనా బాలుకి చెప్పటం, బాలు మీనా ఇంటికి వచ్చిన తర్వాత శృతి, రవి, బాలు, మీనా అందరూ అరుచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇది విన్నటువంటి ప్రభావతి చాలా సంతోషపడుతుంది. ఇక ఈ తోటికోడళ్ళు ఇద్దరు ఎప్పటికీ కలవరు, ఇక వీళ్ళ గోల ఉండనే ఉండదు, లేకపోతే ఇద్దరు కలిసి నన్ను పిచ్చిగా ఆట ఆడుకుంటారా అని చెప్పేసి ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే శోభ అయితే ప్రభావతి డాన్స్ స్కూల్ని చూసి చాలామంది పిల్లలే జాయిన్ అయ్యారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రభావతి అయితే బాగానే జాయిన్ అయ్యారులేండి అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాతే ఇంట్లో జరిగినటువంటి గొడవ గురించి మాట్లాడుకుంటారు. మీకు కావాల్సింది అదే కదా అని అంటే, నాకు కావాల్సింది వాళ్ళిద్దరూ కొట్టుకొని వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడం అండి అని చెప్పని అంటే, ఇప్పుడు అక్కడే అది జరుగుతుంది కాబట్టి మీరేం బాధపడవసరం లేదు, శృతి కూడా ఇక మీకు ఎదురు చెప్పదులేండి అని చెప్పి శోభ వెళ్ళిపోతుంది. ప్రభావతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంకేముంది, అయిపోయింది, వీళ్ళు ఇప్పటికీ కలవరు అని చెప్పేసేసి వీళ్ళకి గొడవలు అవుతూనే ఉంటాయి, ఇంకా వీళ్ళ మధ్యన సఖ్యత కుదరదు అనేసి. ఇలా ఉండగా ఇక బాలు ఒక రోజున ఉదయాన్నే లేచి ట్రిప్కి బయలుదేరతాడు. అలా ట్రిప్కి బయలుదేరేసరికి బాలుకి మీనా గబగబా ఎదురొచ్చి ఇక బాలు చేతిలో 500 రూపాయలు నోటు పెడుతుంది. ఇదేంటి మీనా అని అంటే, మీరు కాకినాడ వైపు వెళ్తున్నానన్నారు అని అంటే, అవును వెళ్తున్నాను అంటే, అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఉప్పాడ ఉంటుంది కదా అంటుంది. అవును ఉప్పాడ ఉంటుంది, అయితే అని చెప్పని అంటాడు బాలు. ఉప్పాడలో మంచి మంచి చీరలు నేస్తారంట, ఒక చీర తీసుకొస్తారా అంటుంది. ఎందుకు, నీకు చాలా చీరలు ఉన్నాయి కదా అంటే, నేత చీర మా అమ్మ కోసం అండి అంటుంది. ఓహో, మీ అమ్మకి చీర కొనాలని అనిపించిందా, సర్లే తీసుకొస్తాను అని అంటాడు. ఇక అలా అనడమే తడువుగా మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక దానికోసం నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఎందుకంటే, లేదండి నేను పువ్వులు కట్టి దాచిన డబ్బిది, మా అమ్మకి పుట్టినరోజు దగ్గరకు వస్తోంది, ఆ పుట్టినరోజు రోజున మా అమ్మకి ఈ చీర ఇవ్వాలని నా కోరిక. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను పుట్టిన కొత్తల్లో మా నాన్న మా అమ్మ పుట్టినరోజు చేశాడు, ఆ తర్వాత మా అమ్మ ఎప్పుడూ నాకు పుట్టినరోజు చెయ్యొద్దు అని చెప్పి మా నాన్నకు చెప్పింది. ఇక అందుకని మా నాన్న ఎప్పుడూ చేయలేదు, కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు చెయ్యాలనిపిస్తోందండి అని అంటుంది. సరే అయితే అంటాడు బాలు. ఇక ఉప్పాడ వెళ్ళి మంచి నేత చీర తీసుకుంటాడు. అత్తగారికి రంగుకి సరిపడా చీర తీసుకుని బాలు అయితే ఇక మీనాకి చాలా హ్యాపీగా ఫోన్ చేసి, ఫొటోస్ నేను శృతి నెంబర్కి పంపిస్తాను లేదా రవి నెంబర్కి పంపిస్తాను చూడు అంటాడు. సరేనండి అని చెప్పని అంటుంది. ఇక ఫొటోస్ చూస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శృతి కూడా చాలా బాగుంది కదా చీర మీనా, మొత్తానికి అత్తగారంటే బాలుకి చాలా ఇష్టం. రవి ఉన్నాడు, ఎందుకు ఎప్పుడు చూడు మా అమ్మని తిడుతూనే ఉంటాడు అని అంటే, ఒకరితో ఒకరిని పోల్చకూడదు, ఎందుకంటే మా ఆయనగారు మాత్రం ముందులో ఆ అత్తగారు వాళ్ళని విసుక్కోలేదా ఏంటి, తర్వాత తర్వాత ఆయనే తెలుసుకున్నాడు, అలాగే ఉంటుంది, నువ్వేమీ దాని గురించి ఫీల్ అవ్వకు సరేనా అని చెప్పేసి చెప్తుంది. ఇక మీనా అయితే శృతితోటి అయిపోయిన తర్వాత ఇక వెంటనే చాలా చక్కగా మీనా హ్యాపీగా ఉంటుంది. సాయంత్రానికి బాలు ఇంటికి రావాలి. అలా ఇంటికి రావాల్సినటువంటి బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీనా. అలా ఎదురు చూస్తున్నటువంటి మీనాకి
ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినపడి గబగబా లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంది. హలో అని చెప్పని అనేసరికి ఎవరండి మాట్లాడేది అని చెప్పి అవతల నుంచి ఒక మగ గొంతుగా వినపడుతూ ఉంటుంది. చెప్పండి, నేను మీనాని అని అంటే, బాలు వైఫేనా అని అడుగుతారు. అవునండి, నేను బాలు భార్యనే చెప్పండి అని అనగానే, మేడం మీరు ఒక్కసారి మేము చెప్పిన అడ్రస్కి రండి అని అంటే, మీరు ఎవరండి మాట్లాడేది అని అనగానే, చెప్తామండి, మీరు మేము చెప్పిన అడ్రస్కి రండి అని చెప్పేసి అంటే, సరేనని చెప్పేసి ఇక ఆ అడ్రస్ తీసుకొని బయలుదేరిపోతూ ఉండగా సత్యం వచ్చి, ఎవరమ్మా ఏంటి అంటే, ఏమో మామయ్య గారు తెలీదు, ఇలా ఫోన్ చేశారు అంటే, నువ్వు ఒక్కదానివే ఎందుకు, రవిని తీసుకుని వెళ్ళు అని చెప్పని అంటాడు. దాంతో ఇక రవిని తీసుకుని మీనా అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక రవి మీనా ఇద్దరు కూడా వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఒక హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది బాలుకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఫోన్ చేశారు ఎవరండి అంటే, నేనేనమ్మా, ఈ అబ్బాయికి కార్కి యాక్సిడెంట్ అయింది, అలా యాక్సిడెంట్ అయ్యి ఒక చెట్టు దగ్గర గుద్దుకొని అలా ఉండిపోయాడు, అక్కడ ఎవరు రాలేదు, ఈలోపు నేనే అటు వచ్చినప్పుడు చూసి గబగబా హాస్పిటల్కి కాల్ చేసి అంబులెన్స్లో ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాం అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇక మీనా అయితే ఏంటి పరిస్థితి, ఎందుకు ఈయనకి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ, రవి ఏంటి రవి అంటే, కంగారు పడకొదినా, ఏం జరిగిందో చూద్దాం అని లోపలికి వెళ్ళి చూసేసరికి లోపల ఇక బాలు పరిస్థితి చాలా చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బాలుకి బాగా గాయాలవుతాయి. ఇక అలా గాయాలైనటువంటి బాలుని చూసినటువంటి మీనా రవి ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఈలోపు సత్యం ఫోన్ చేసేసరికి సత్యానికి విషయం చెప్తుంది మీనా. ఇంకా అంతే, సత్యం ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని ఇక గబగబా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకేముంది, అక్కడ బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. తెలిసేసరికి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటిది, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చూస్తూ ఉంటే, ఏముంది జరిగింది ఇది అని చెప్పేసి ఇంకా అక్కడ డాక్టర్ స్టాఫ్ అందరూ చెప్పేసరికి ఇంక సత్యం అయితే, ఏంటమ్మా మీనా, వీడు బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఇంకేముందిలే అని చెప్పేసి అనుకునే లోపే ఇలా జరుగుతోంది, ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటే, ఏముంది, ఎంతసేపు పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగితే ఇలాగే అవుతుంది అంటుంది ప్రభావతి. నీ నోరు ఆగదా, నాకు తెలియకడుగుతున్నా, నీ నోరు మూసుకోదు అసలు అని చెప్పని అంటాడు సత్యం. అన్నానండి, నన్ను నోరు మూసుకోమంటారేంటి, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. ఏ వాడేమన్నా కుదురుగా ఉంటాడా, ఎవరిని వెళ్ళి కదిపాడో ఏమో, ఎవరిని ఓవర్టేక్ చేశాడో ఏమో అంటూ ఉంటే, ఒక కన్న తల్లివయ్యుండి కన్న బిడ్డ గురించి ఇలా మాట్లాడడానికి నీకు అసలు ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి, దేనికి సిగ్గు, ఎందుకు సిగ్గుపడాలి నేను, కన్న తల్లిని కన్న బిడ్డని అని చెప్పి చెప్తున్నారు కదా మీరు, మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, ఇన్నేళ్లుగా నా కడుపులో ఉన్నటువంటి బాధను నేను ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను చెప్పండి. నాకు 4 కొడుకులు, ఆ 4లో ఒకడు చనిపోయాడు, వాడి చావుకి కారణం ఎవరండి, వీడు కదా. ఆ రోజున నా కడుపు కోత ఎంతలా పడ్డానో, ఆ రోజున నేను ఎంత వేదన పడ్డానో మీకు తెలీదా. వీడంటే నాకు పుట్టినప్పటి నుంచి నచ్చదు, అది మీకు తెలుసు. అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేదాన్ని. అలా చూసి వెళ్ళడానికి వచ్చిన పాపానికే కదా వాడి ప్రాణాలు తీసింది వీడు. అలాంటి వాడు బ్రతికున్న ఒకటే చచ్చిన ఒకటే అని ఆ రోజే అనుకున్నాను. ఇప్పటికీ కూడా నాకు వీడి మీద ఉన్న ఉద్దేశ్యం అదే. వాడు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే. బ్రతికి నా కళ్ళ ముందు తిరుగుతున్నా చచ్చిన శవం తిరుగుతున్నట్టే అనుకుంటాను నేను అంటూ ఉంటే, ఆపండి అత్తయ్య ఆపండి అంటుంది మీనా. ఎందుకు ఆపాలే అంటే, ఒక తల్లివేనా నువ్వసలు, ఒక కన్న తల్లి కన్న కొడుకు గురించి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. మనిషి తిరుగుతూ ఉంటే చచ్చిన శవం తిరుగుతుంది అనుకుంటారా అంటే, అవునే అనుకుంటాను. ఎందుకు అనుకుంటానో తెలుసా, ఇలాంటి కొడుకుని కన్నప్పుడు అనుకుంటాను అని అంటుంది. అవును అనుకోవాలి కూడా, ఇలాంటి కొడుకును కన్నప్పుడు అనుకోవాలి. ఎందుకంటే నీళ్లల్లోకి తోసినవాడు ఒకడు, నేరం మీద వేసిందేమో ఇంకొకడి మీద. వాడైనా నోరు విప్పాడా, లేదు. అయ్యో నా అన్నే కదా నా మీద నేరం మోపాడు,
నా తల్లికి నేనంటే ఎలాగూ ఇష్టం లేదు, కాబట్టి నేనే పోయి జైల్లో ఉంటే నా తల్లి కనీసం నా అన్నం చూసుకుని సంతోషంగా ఉంటుంది అని ఆలోచించి పిచ్చివాడిలాగా పోయి జైల్లో కూర్చునొచ్చాడు. అందుకు వచ్చిన బహుమతి, దానికొచ్చిన బిరుదు జైలు పక్షి. అదే కదా నా భర్తకు మీరిచ్చిన బిరుదు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళన్న వాడి మీద నింద వేయటమేంటి అంటే, అవును, మనోజే ఆయన మీద నింద వేశాడు. కానీ చంపింది ఆయన కాదు, నీళ్లల్లోకి తోసింది ఆయన కాదు, మనోజే తోసేశాడు అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అసలు ఏం జరిగిందో ఏంటో నీకేం తెలుసని మాట్లాడుతున్నావే అంటే, నాకేం తెలుసా? అసలు వాళ్ళు చిన్నప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్ళింది నాకు తెలుసా? తెలీదుగా. నీళ్లల్లో పడిపోయి మీ అబ్బాయి చనిపోయింది నాకు తెలుసా? తెలీదుగా. మరి తోసేసింది మనోజ్ అని చెప్పి నాకెలా తెలుసు? మనోజ్ నేరాన్ని బాలు మీదకి నెట్టాడని చెప్పి నాకెలా తెలుసు? బాలు వెళ్లి జైల్లో కూర్చుని ఇప్పటి వరకు మీకు మనోజ్ చేసినటువంటి తప్పుని బయట పెట్టకుండా మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని చెప్పి నాకెలా తెలుసు అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏరా మనోజ్, మీనా చెప్తుంది నిజమేనా అంటే, అమ్మా అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆవిడగారేదో వాగుతూ ఉంటే నువ్వెలా అవును అన్నట్టుగా నన్ను అడుగుతున్నావమ్మా అని అనగానే ఈలోపు సత్యం, ఏరా మీనా చెప్పింది అబద్ధమా అని అంటే, నాన్న అది మీనాకేం తెలుసు నాన్న అనగానే, అంతా తెలిసిన నేనడుగుతున్నాను, మీనా చెప్పింది అబద్ధమా? జయరాంని నీళ్లల్లోకి తోసింది బాలునా నువ్వా అంటాడు. నాన్నా అని చెప్పని అనగానే, చెప్పరా, బాలునా నువ్వా, ఎవరు తోశారు నీళ్లల్లోకి అని చెప్పని అనేసరికి, అది నాన్న అంటూ ఉంటాడు మనోజ్. చెప్పరా, నిజం చెప్పు అంటుంది ప్రభావతి. అది నీళ్లలోకి తోసింది నేనేనమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది ఇంతకాలం నుంచి మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచి మహానుభావుడు, ప్రతిదీ ఆయనొక్కడే తింటూ ఆయనొక్కడే మింగేస్తూ ఆయనొక్కడే కొడుకులా బ్రతుకుతూ మిగతా వాళ్ళని ఇంటి పని వాళ్ళని చేశారు. ఏకంగా మా ఆయన్నైతే ఈ ఇంటికి ఒక అడుక్కునేవాడికి ఉండేటటువంటి విలువ కూడా లేకుండా చేశాడు. అది ఆయన గారి గొప్పతనం. కొన్న కొడుకుని చంపిందేమో మనోజ్ అయితే మీరు కక్ష పెంచుకున్నదేమో ఆయన మీద. చాలేదన్నట్టు ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ టైంలో కూడా మీరు పెడుతున్న శాపనార్థాలేంటి? చావని ఉండి ఉద్ధరించేదేంటా? తల్లేనా నువ్వసలు? నీలాంటి దాన్ని తల్లి అని చెప్పి నెత్తిన పెట్టుకుంటున్నాడే నా మొగుడికి బుద్ధి లేదు అంటుంది మీనా. దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏరా మనోజ్, ఇంతకాలం నుంచి ఈ నిజాన్ని దాచిపెట్టి అందరి దృష్టిలో నన్నిప్పుడు ఒక చెడ్డ తల్లిగా చేశావు, ఛీ అంటూ మనోజ్ చెంప చెళ్ళుమనిపించి పోయి ఇక్కడి నుంచి అని బయటకు గెంటేస్తుంది. రోహిణి కూడా మనోజ్ని చూసి అసహ్యించుకుంటుంది. మనోజ్ అయితే, అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే అంటూ ఏదో చెప్పబోతుంటే, ఛీ చాలింకా, నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత లేదు అని చెప్పేసేసి ప్రభావతి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది. తప్పు చేశానే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.